దేశంలోనే గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దే అన్నారు ఎమ్మెల్యే రస్మయ్య బాలకిషన్. తెలంగాణ రాష్ట్రంలో మానకొండూరు నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ ప్రకటించారని చెప్పారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా చెప్పుకొచ్చామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనను గుర్తించి ముచ్చటగా మూడోసారి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు తనకు టికెట్ కేటాయించడం వల్ల ఎమ్మెల్యే రస్మయ్య బాలకిషన్ హర్షం వ్యక్తం చేశారు. మూడోసారి కూడా నన్ను ఎన్నికల మరియు నిలబెట్టి నన్ను ఆశీర్వదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రెండవసారి వారి మెజార్టీతో గెలిపించి మూడోసారి కూడా నన్ను ఆశీర్వదించడానికి కోసము నన్ను అనేక విధాలుగా ప్రోత్సాహాన్ని అందించినటువంటి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మొదటిసారి భారీ మెజార్టీతో, రెండోసారి కూడా భారీ మెజార్టీతో గెలిచినటువంటి నేను మూడోసారి కూడా నువ్వే గెలుస్తావు బిడ్డ, నువ్వు తప్పక, ఎందుకంటే నియోజకవర్గంలో నువ్వు చాలా గొప్ప పనులు చేసినావు. నువ్వు వచ్చిన తర్వాత పల్లెలు మారినాయి, మా బతుకుల్లో కూడా మార్పు వచ్చినది. అలాగే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దింది. కాబట్టి మూడోసారి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళొకసారి ముఖ్యమంత్రి కావాలి, తిరిగి మళ్ళీ నువ్వు గెలవాల బిడ్డ అని చెప్పేసి నాకు భరోసానిప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి అందరు కూడా నేను పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలకు కానీ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో మూడోసారి టికెట్ ఇచ్చినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు కేటీఆర్ గారికి తిమ్మాపూర్ మండల తరపున బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రత్యేక కృతజ్ఞతలు. మరియు ఇప్పటికంటే మానకొండూరు కాన్స్టిట్యూషన్లో 1,00,000 మెజార్టీతోటి మానకొండూరు కాన్స్టిట్యూషన్లో రసమని గెలిపించడానికి ప్రతి కార్యకర్త, ప్రతి సర్పంచ్, ఎంపీటీసీలు, మండల బాడీ ఎట్టి వల్ల ఆహర్నిశ కష్టపడి గెలిపించాలి. ఈ ఒక్కసారి గెలిచిన తర్వాత మనం మానకొండూరుకి ఒక మినిస్టర్ హోదా వస్తుందని చెప్పి మేము కళ్ళకంటున్నాం. ఎట్టి బల్ల మానకొండూరు రసమని ఎట్టి బల్ల గెలిపించి ఆయన చేసిన అభివృద్ధి, తొలిపొద్దు, ఈ కార్యక్రమాలతో కళ్యాణ లక్ష్మి, సాది ముబారకు, కళ్యాణ లక్ష్మితోటి ప్రొద్దున